యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వాక్య ప్రకారముగా యథార్థంగా దేవుడిని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నారు. అయితే ఒక ఆరాధకుడు అంటే ఆరాధించేటువంటి వ్యక్తి దేవుని యథార్థంగా ఆరాధించాలి అంటే ముందేం చేయాలి తెలుసా? ఒక మంచి మాట మీకు చెప్తాను. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 7వ వాక్యాన్ని ఒకసారి పరిశీలన చేయండి. అక్కడ ఏమంటున్నారంటే, నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను అన్నారు. అంటే యథార్థముగా దేవుణ్ణి ఆరాధించగలగాలి అంటే మొదట దేవుని యొక్క న్యాయ విధులను నేర్చుకోవాలి. దేవుని యొక్క న్యాయ విధులను ఎవరైతే నేర్చుకోరో వాళ్ళు ఆరాధించేదంతా కూడా యథార్థమైన ఆరాధన కాదు, యాక్టింగ్ చేస్తున్నారు. దేవుని సన్నిధిలో యథార్థంగా ఆరాధిస్తున్నామా, జస్ట్ యాక్షన్ చేస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు చేసే ఆరాధన యథార్థమైంది అయితే గనుక ఖచ్చితంగా నీవు దేవుని లేఖనములను, ఆయన నీతిగల న్యాయ విధులను నువ్వు ఖచ్చితంగా నేర్చుకుని వాడవై ఉంటావు, నేర్చుకుంటూ ఉంటావు. ఎవరైతే దేవుని వాక్యాలు నేర్చుకోగలుగుతారో వారిలో మాత్రమే యథార్థత ఉంటుంది, వారు మాత్రమే యథార్థంగా దేవుణ్ణి ఆరాధించగలుగుతారు. వాక్యమునకు నీ జీవితంలో చోటు లేకుండా, వాక్యమునకు నీ జీవితంలో సమయం ఇవ్వకుండా, వాక్యమును నేర్చుకునేటువంటి తత్వం నీలో లేకుండా నువ్వు నిలబడి పాటలు పాడినంత మాత్రాన, చప్పట్లు కొట్టినంత మాత్రాన, మ్యూజిక్లు కొట్టినంత మాత్రాన, కేకలు వేసి అరిసినంత మాత్రాన అది ఆరాధన కాదు.